ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే ఉపవాసము. ఏంటండి? ఉపవాసము. దీని గురించి కూడా చెప్పుకోవాలండి అంటే చెప్పుకోవాల్సింది చాలా ఉంది. ప్రభునందు ప్రియులరా, ఈ ఉపవాసము అనేది సంస్కృత శబ్దం అండి. ఏంటండి? సంస్కృత శబ్దం. భారతదేశంలో ఉన్నటువంటి భాషలన్నిటికీ కూడా మూలం ఏంటంటే సంస్కృతము. ఈ ఉపవాసం అనేది కూడా సంస్కృత శబ్దం. దీనికి అర్థం ఏమిటంటే దగ్గరగా ఉండుట. ఏంటండి? దగ్గరగా ఉండుట, లేకపోతే నివసించుట. ఉండుట, దగ్గరగా ఉండుట, లేకపోతే నివసించుట. వాసము అంటే ఏంటండి? నివసించుట. అంటే ఎవరికి దగ్గరగా ఉండాలి? అయ్యగారికా? ఎవరికండి? దేవునికి దగ్గరగా ఉండాలి. అంటే ఉపవాసంలో ప్రధానమైనది ఏమిటంటే దేవునికి దగ్గరగా ఉండాలి. ఏది దేవునికి దగ్గరగా ఉండాలి చెప్పాలండి? ఏది దేవునికి దగ్గరగా ఉండాలి? మన యొక్క ఆలోచన ఉపవాసములో దేవుని దగ్గరగా ఉండాలి. అంటే చూడండి, మన దృష్టి ఇంకా దేని మీద ఉండకూడదు మాట. తిండి మీద కానీ, వ్యాపారం మీద కానీ, లేకపోతే ఉద్యోగం మీద కానీ, ఇక దేని మీద మన దృష్టి ఉండకుండా మన ఆలోచన అంతా కూడా దేవుని దగ్గర పెట్టడమే ఉపవాసము. అర్థమైందండి? అంటే ఉపవాసంలో కీ రోల్ ప్లే చేసేది ఏంటంటే ఏం ప్లే చేస్తుందండి? కీ రోల్ ఆలోచన. ఆ ఆలోచన దేవుని దగ్గరగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో 3 రకాల ఉపవాసాలు ఉన్నాయండి. ఎన్ని రకాలండి? 3 రకాల ఉపవాసాలు ఉన్నాయి. చెప్పగలరా ఎవరన్నా? ఎవరైనా చెప్పగలరండి? చూడండి. ఒకటి పితరుల ఉపవాసం. రెండోది దేవుడు ఏర్పరుచుకున్న ఉపవాసం. ఇంకా టైం ఇది సరిపడదని ఇక్కడ రాయడం లేదండి. ఏర్పరచుకున్న ఉపవాసం. 3 దేవుడు మెచ్చిన ఉపవాసం. ఎప్పుడన్నా తాహసపడ్డాయండి మీకు బైబిల్? ఇవి ఉపవాసాల్లో 3 రకాల ఉపవాసాలు ఉన్నాయండి. ఒకటి జాగ్రత్తగా వినండి, పితరులు చేసినటువంటి ఉపవాసం. 2 దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఉపవాసం. 3 దేవుడు మెచ్చిన ఉపవాసం. ఈ 3 ఉపవాసాల గురించి మీకు నేను ఈరోజు చెప్తానండి. మీకు ఒక డౌట్ రావచ్చు, పితరులు అంటే ఎవరు? పూర్వం నివసించిన వారు, ఇశ్రాయేలీలు. వాళ్ళు చేసినటువంటి ఉపవాసం. మరి వాళ్ళు చేసుకున్న ఉపవాసమే దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఉపవాసం కదండి. వీళ్ళ పితరులు చేసినటువంటి ఉపవాసమే దేవుడు మెచ్చినటువంటి ఉపవాసం కాదండి అని మీకు ఒక డౌట్ వస్తుంది. ప్రభునందు ప్రియులారా, ఉపవాసము అంటే మన దృష్టిలో ఏమిటంటే కేవలం ఆహారము మానేసి మన దైనందిక కార్యక్రమాలు మనం చేసుకోవడం, లేకపోతే ప్రార్థనలో కూర్చోవడం. ఉపవాసాల్లో రకాలు ఉన్నాయండి. నిర్జల నిహార ఉపవాసం అంటే ఆహారం నీళ్లు లేకుండా ఇంకా కటిక ఉపవాసం. రెండవది జల ఉపవాసం, నీరు తాగుతూ ఉండటం. మూడవది ఫల ఉపవాసం, ఫలాలు తింటూ ఉపవాసం ఉండడం. నాలుగోది పాక్షిక ఉపవాసం అంటే పొద్దున్న తినేసి రాత్రి ఉపవాసం ఉండడం, రాత్రి తినేసి పొద్దున్న ఉపవాసం ఉండడం. ఇలాగా సమాజంలో 4 రకాలైనటువంటి
ఉపవాసాలు ఉన్నాయి. ప్రభునందు ప్రియులరా, పితరుల ఉపవాసం, మన ముందున్నటువంటి పితరులు ఉపవాసాన్ని ఎలా చేసేవారు అంటే, నెహెమియా గ్రంథం 9వ అధ్యాయం. నెహెమియా గ్రంథం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నెహెమియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. చదవండి. గట్టిగా చదవమ్మా. ఈ నెల 24వ దినమందు, ఈ నెల కాదండి, అక్కడ రాయబడింది చెప్తున్నా. ఇశ్రాయేలీలు అంటే ఎవరు? పితరులు ఉపవాసం ఉండి, ఉపవాసంలో వాళ్ళు ఏం చేశారంటే గోనె పట్ట కట్టుకున్నారు. తల మీద ఏం పూసుకున్నారండి? బూడిద పోసుకున్నారు. అంటే పితరులు చేసినటువంటి ఉపవాసం ఎలా ఉందంటే, వస్త్రములు కాకుండా వాళ్ళు ఏమి కట్టుకున్నారంటే గోనె పట్ట కట్టుకున్నారు. తల మీద బూడిద పోసుకొని ఇశ్రాయేలీలు అన్ని జనులు అందరిలో నుండి పిలువబడి చాలండి. అంటే పితరులు చేసేటువంటి ఉపవాసం మనం పాత నిబంధనలో చూస్తే ఏ విధంగా ఉంది. బూడిద. ఇప్పుడు ఎవరన్నా అటువంటి ఉపవాసం చేస్తున్నారండి? భీమవరంలో ఒక ఆయన చేస్తున్నారంట. మరి పితరులు చేసేటువంటి ఉపవాసమే మనం చెయ్యాలి కదా, కానీ ఇప్పుడు చెయ్యడం లేదు. ఎందుకు చేయడం లేదంటే, యేసుప్రభు వారు మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుంచి ఒక్కసారి చదవండి. చాలా జాగ్రత్తగా వినండి. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె, అర్రెర్రే ఈరోజు ఉపవాసం అని ఇలా నీరసంగా మొహం పెట్టేసి, నాతో మొన్న మాట్లాడక ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతుంది. అసలుకి నేను ఫాస్టింగ్, ఎవరితో మాట్లాడకుండా మాట్లాడితే ఎనర్జీ వేస్ట్ అయిపోద్ది. ఎనర్జీ వేస్ట్ అయితే నీరసం వచ్చేస్తుంది. అందుకే ఎవరితో మాట్లాడరు. ఉపవాసం ప్లస్ మౌనవ్రతం. మీరు ఉపవాసం చేసినప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసం చేయనట్లు మనుష్యులకు కనపడవలనని వారు తమ ముఖములను ఏం చేస్తారంటే అడగాలి. ప్రతి ఒక్కరు ఏంటి అలా ఉన్నావు నీరసంగాని మన అడగాలని మనం ఏం చేసుకుంటామంటే మనుష్యులకు కనబడవలనని. అందుకే చూడండి, మనుష్యులకు కనపడవాలనే ఉపవాస ప్రార్థన కూడిక, పెద్ద బోర్డు. అదేంటి? మనుష్యులకు కనపడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు. అంటే వేషధారుల వలె దుఃఖముఖములై ఉన్నవారు మనుషులకు కనపడాలని ఉపవాసం చేసేవారు వారు తమ ఫలము పొంది ఉన్నారంట. వారు అలా చేస్తే ఉపవాసం ఖచ్చితంగా వారు వాళ్ళ ఫలం పొందారంట. నిశ్చయంగా చెప్తున్నాను, కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అని చెప్తున్నాడు. అంటే వాళ్ళు పొందే ఫలం ఏంటి? తియ్యని ఫలాలా, చేదు ఫలాలా? చేదు ఫలాలు. అంటే ఉపవాసములో ఏముండకూడదు? వేషధారణ ఉండకూడదు. ఉపవాసములో దుఃఖముఖం ఉండకూడదు. ఉపవాసంలో ఎదుటివారుకి కనపడవాలని అనేది ఉండకూడదు. ఈ 3 ఉండకూడదు. ఉంటే మాత్రం నీ ఉపవాస ఫలమేమో కానీ నీకు మరొక ఫలం వచ్చేస్తుంది. అదే ఏంటది? శాపం. అర్థమైందా? ఇంకేమంటున్నారు మరి? ఎలా ఉండాలి ప్రభువా అంటే, ఉపవాసం చేయనప్పుడు
మనుష్యులకు కనపడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనపడవలెనని నీవు ఉపవాసము చేయనప్పుడు. అండ్ ఇక్కడ చూడండి, తల అంటుకొని, నీ తల అంటుకొని అంటే మనం ఏం చేసేస్తాం సాధారణంగా? తల అంటుకొని అంటే ఏం చేసేస్తాం చెప్పండి? తల స్నానం చేసేస్తాం. తల అంటుకొని అంటే బైబిల్ అనేక చోట్ల తైలముతో నా తల అంటి ఉన్నావు అంటే మన దృష్టిలో కేవలం తలంటు అంటే తల స్నానమే. కానీ దేవుడు అక్కడ చెప్తుంది తలంటుకొని అంటే నూనెతో తలంటుకోమని. అర్థమైందండి? మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు చెప్పుతున్నటువంటి ఆ తలంటు ఏమిటి అంటే నూనెతో తలంటుకోమని. అర్థమైందండి? ఒక్కసారి దానికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ వెర్షన్ చదవండి ఒకసారి, చిన్న చదవమ్మా. ఎప్పుడైతే నువ్వు ఫాస్టింగ్ ఉన్నావో, అనాయింటింగ్ అంటే అది అనాయింటింగ్ అంటే పూసుకోవడం, లేకపోతే వంపడం, లేకపోతే అంటుకోవడం. అనాయింటింగ్, నీ తలని అంటుకోమంటున్నాడు అనమాట. దేంతో? నూనెతో. నీ ముఖాన్ని మనం ఏం చేస్తాం? శుభ్రంగా ఏం చేస్తాం? తల స్నానం చేస్తాం. సరే, అది వదిలేయండి. అంటే ఇప్పుడు ఉపవాసము అంటే దేవునితో దగ్గరగా ఉండటం, ఆహార పదార్థాలు మానేయడం, నీరు తాగడం మానేయడం, ఇదే ఉపవాసము అని ఉపవాస ప్రార్థనా కూడికలు అని పెడుతున్నారు. ఈ ఉపవాస ప్రార్థనా కూడికల్లో అనేకులు వెళ్ళి ఆ ప్రార్థనలో పాల్గొంటారు. ఈ ఉపవాస ప్రార్థన కూడికలన్నీ కూడా మీ మనసులో ఏదో ఒక కోరిక ఉంటుంది, ఉంటుందా ఉండదా? అది సిద్ధించాలనే మీరు ఉపవాసం చేస్తారు. ఏంటండి? మీ మనసులో ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉందో అది సిద్ధించాలనే ఉపవాసం చేస్తారు. జాగ్రత్తగానండి, అంతేనండి. అది ఇంచుమించు 99% భూ సంబంధమైనటువంటి కోరిక అయి ఉంటుంది. ఏంటండి? భూ సంబంధమైనటువంటి కోరిక అయి ఉంటుంది. నాకు ఆరోగ్యం బాగోవాలని, నా వ్యాపారం వర్ధిల్లాలని, పిల్లకి పెళ్లి కావాలని, ఇలాగా భూ సంబంధమైన కోరికతోనే 99% ఉపవాసం చేస్తాం. ప్రభువా, నా ఆధ్యాత్మిక స్థితి బాగలేదు, పాపంలో పడిపోతున్నాను, పడకుండా నేను ఈరోజు ఉపవాసం ఉంటాను, నేను పరలోకం వెళ్ళాలి, ఆ మార్గాన్ని సుగమం చేసుకోవడానికి నేను ఉపవాసం ఉంటాను అని ఆధ్యాత్మిక పరమైనటువంటి ఉపవాసం చేసేవాళ్ళు బహు 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 తక్కువ. అంటే ఉపవాస కూడికలు అని పెట్టి ఆ ఉపవాసం చేస్తున్నటువంటి ఉద్దేశం ఏంటంటే భూ సంబంధమైనటువంటి కోరికను తీర్చుకోవడానికే. అందుకే పౌలు అంటాడు, ఈ జీవితకాలం మట్టుకే ప్రభువునందు నిరీక్షించిన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము, దౌర్భాగ్యులమై ఉందుము అని పౌలు చాలా చక్కగా చెబుతాడు. చూడండి, ఉపవాసం అంటే ఏంటంటే మన ఆలోచన దేవునికి దగ్గరగా ఉండాలి. ఉంటుందండి. సంఘాల్లో ఉపవాస కూడిక అని పెడతారు. అప్పుడు మన ఆలోచన దేవుని దగ్గరగా ఉంటుందండి. ఎప్పుడు అయిపోద్దా, 2 రోజులు ఎప్పుడు ముగుస్తుందా, 3 రోజులు ఎప్పుడు ముగుస్తుందా, ఎప్పుడు భోజనం చేసేద్దామా, ఇలాగే ఉంటుంది అండి. ఉపవాసము వెనకాల దేవుడు పెట్టినటువంటి మర్మం ఏమిటంటే, ఎందుకు ఆకలి దప్పికలతో ఉండమన్నాడు అంటే, ఉపవాసం అనేది దేవుడు ఉండమని చెప్పలేదండి. కంగారు అడగండి, చెప్పేదేనండి.
మీరు ఆది కాండం నుంచి యెహోషువ గ్రంథం వరకు ఎక్కడా కూడా ఉపవాసం అనే పదం ఉండదు. న్యాయాధిపతుల దగ్గర నుంచే ఆ పదం అనేది ఉంటది. కొత్త నిబంధనలో యేసు ప్రభు వారు చేసినట్టు మనకి 4వ అధ్యాయంలో రుజువు ఉంది. 6వ అధ్యాయానికి వచ్చేటప్పుడు ఉపవాసం ఎలా చెయ్యాలో ఆయన చెప్పాడు. అంటే ఆదాము మొదలుకొని ఇంచుమించు యెహోషువ వరకు కూడా ఎవరు కూడా ఏం చేయలేదు. అంటే ఇది మధ్యలో మనుషులు దేవుణ్ణి కొలిచేటువంటి ఒక పద్ధతి మాట. మనుషులు ఏర్పరచుకున్నటువంటి పద్ధతి. కొన్ని మనుషులు ఏర్పరచుకున్నటువంటి పద్ధతులను దేవుడు యాక్సెప్ట్ చేశాడండి. ఉదాహరణకు దశంభాగం అనేది ధర్మశాస్త్రంలో ఇవ్వబడక ముందే అబ్రహాం ఇచ్చాడు. ధర్మశాస్త్రం దేవుని వాక్యం అప్పటికి ఇంకా రాలేదు. అంటే ఆ జాతుల ప్రజల్లో దేవునికి దశమ భాగం ఇవ్వడం అనేది ఉంది కాబట్టి అది దేవుడు ధర్మశాస్త్రంలో కూడా పెట్టాడు. ఈ ఉపవాసము కూడా దేవుణ్ణి కొలిచేటువంటి పద్ధతుల్లో ఒక పద్ధతి. అర్థమైంది? దీన్ని దేవుడు యాక్సెప్ట్ చేశాడు. అర్థమైందండి మీకు? దేవుడు యాక్సెప్ట్ చేశాడు. అందుకే ఇశ్రాయేలీలు అనేక చోట్ల ఉపవాసం ఉన్నారు. దావీదు కూడా ఉపవాసము ఉన్నాడు. ఎలా ఉండేవారు? గోనె పట్ట ధరించుకొని బూడిదతో ఉండి ఉపవాసము ఉండేవారు. ఇక్కడ ఈ ఉపవాసం మనం చేస్తున్నాం భూ సంబంధమైనటువంటి కోరికల దృష్ట్యా, పర సంబంధమైనటువంటి కోరికల దృష్ట్యా. నేను పరలోకం వెళ్ళాలి, నా ఆధ్యాత్మిక స్థితి బాగోవాలి, నా కుటుంబంలో ప్రతి ఒక్కరు వాక్యానికి వారి మనసులు దగ్గరగా ఉండాలి, వాక్యానుసారం నడవాలి, నా కుటుంబం అంతా కూడా ఉపవాసం చేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. వీళ్ళ పిలుపులు కూడా ఎలాగుంటాయంటే, మీకు వ్యాపారం అభివృద్ధి చెందాలి, రెండమ్మ ఉపవాస కూడికలు జరుగుతున్నాయి. మళ్ళీ అవి అయిపోయిన తర్వాత పొందుకున్నటువంటి మేళ్ళు బట్టి సాక్ష్యం. ఆ సాక్ష్యాలన్నీ కూడా ఎలా ఉంటాయి? ఆ చెప్పేవన్నీ కూడా భూ సంబంధమైన అవే తీర్చాడు దేవుడని ఉంటాయి. అసలు ఉపవాసం అంటే ఏంటని చెప్పుకున్నాం. మన ఆలోచన దేవునికి దగ్గరగా ఉండాలి. ఎందుకు దేవునికి దగ్గరగా ఉండాలి అనేది తర్వాత చూద్దాం. అసలుకి ఆకలి, ఆహారం ఎందుకు మానేవాలి అనే పితరులు పద్ధతిగా పెట్టుకున్నారు అని ఆలోచిస్తే, ఉపవాసం ఉంటే ఆకలి బాధ, ఎదటవాడి యొక్క ఆకలి బాధ నీకు తెలుస్తుంది. ఎదటవాడికి నువ్వు ఏం చేస్తావు? సహాయం చేస్తావు. అందుకు పెద్దలు పెట్టినటువంటి, మీకు ప్రతి దేశాల చరిత్ర చూసినా సరే వర్షిప్ ఆరాధన విధంలో ఈ ఉపవాసం అనేది ప్రతి చోట ఇంచుమించు ఒకే విధంగా ఉంటుంది. అర్థమైందండి? నువ్వు భోజనం మానేయడం వల్ల దేవుడికి ఉపయోగం ఏముంది? ఏమైనా ఉందా? ఎందుకు దేవుడు మానేయమన్నాడు. ఎందుకు ఇది పెట్టారు అంటే, ఎదుటివాడి యొక్క ఆకలి తెలుస్తుంది, వాడికి నువ్వు సహాయం చేస్తావు, దాని ద్వారా సామాజిక సేవ జరుగుతుంది. బైబిల్ ఎప్పుడు కూడా అంటే సామాజిక సేవ, సమాజ సేవను కోరుకుంటుంది ఎప్పుడు కూడా. సామ్యవాదం అంటే తెలుసు కదండి. సామ్యవాదాన్ని ప్రపంచంలో ఎక్కువగా సపోర్ట్ చేసినటువంటి గ్రంథం ఏదన్నా ఉంటే అది బైబిలే. అందుకు దేవుడు ఉపవాసాన్ని యాక్సెప్ట్ చేసాడండి. నువ్వు ఉపవాసం ఉంటావు, నీ భోజనం ఏమైనా ఖర్చు అవుతుందా? ఉపవాస ప్రార్థనలు అయ్యగారికి ఏమైనా ఖర్చులు ఉంటాయా? మామూలు ప్రార్థన ప్రేమ విందులు అయితే అయ్యగారికి ఖర్చు ఉంటుంది. ఉపవాస ప్రార్థనలు ఏమైనా ఖర్చు ఉంటుందా? నువ్వు వేసే కానుకతో అంతా రాబడే. అంతా రాబడే. మరి నీ ఉపవాసం వల్ల దేవునికి ఉపయోగం ఏంటి? పోనీ నువ్వు ఏదైనా ఆధ్యాత్మిక వరాలు కోరుకుంటున్నావా అంటే అన్నీ కూడా భూ సంబంధమైనటువంటి వరాలే. మరి నీ ఉపవాసం వల్ల దేవునికి ఉపయోగం ఏంటి? ఈ పితరులు చేసినటువంటి ఉపవాసాలన్నీ కూడా చూడండి. ఆ రాజు మీద గొడవడానికి ఉపవాసం, ఆ కోటను ముట్టడించడానికి ఉపవాసం, ఇలాగే ఉపవాసాలు చేశారు. అవి కూడా భౌతిక సంబంధమైనటువంటి, లేకపోతే ఆయుష్ను పెంచుకోవడానికి ఉపవాసం,
అన్నీ కూడా భౌతిక సంబంధమైనవే కనబడతాయి. దానివల్ల దేవుడికి ఉపయోగము లేదు. అందుకే దేవుడు నేను ఒక ఉపవాసాన్ని ఏర్పరచుకుంటున్నాను. ఏమన్నాడండి? నేను ఒక ఉపవాసాన్ని ఏర్పరచుకుంటున్నాడు. మరి దేవుడు ఏర్పరచుకుంటున్నటువంటి ఉపవాసం పట్టించుకోవాలా లేదండి? మనం చెప్పాలండి, వినాలి శ్రద్ధగా. దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఉపవాసం మనం పట్టించుకోవాలా లేదా? ఇంకా పితరుల ఉపవాసం చేస్తూనే ఉంటామా? ఇప్పుడు ఇంకా సంఘాల్లో ఏం చేస్తున్నారు? పితరుల ఉపవాసమే చేస్తున్నారు. అర్థమైందండి? మరి దేవుడు 3 రకాల ఉపవాసాలు అని చెప్పానండి. 1 పితరుల ఉపవాసం, 2 దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఉపవాసం, 3 దేవుడు మెచ్చినటువంటి ఉపవాసం. దేవుడు అంటే దేవుడు ఇది కాకుండా ఇది ఏర్పరచుకున్నాడంటే అర్థం ఏంటి? దీనిలో ఏదో ఫాల్ట్ ఉంది. జాగ్రత్తగానండి. ఇది కాకుండా ఇది ఏర్పరచుకున్నాడంటే ఇది న్యాయాధిపతుల గ్రంథంలో కనపడుతుందండి. ఉపవాసం మొదటిగా న్యాయాధిపతులు. ఇది కాకుండా ఇది ఏర్పరచుకున్నాడంటే అర్థం ఏంటి? ఫస్ట్ దాంట్లో లోపభూయిష్టము ఉంది కాబట్టే రెండోది ఏర్పరచుకున్నాడు. రెండో దానికన్నా శ్రేష్టమైంది మూడోది ఏర్పరచడం. మరి ఈ 2 గుట్ల గురించి ఎప్పుడన్నా చెప్పారా? చెప్పాడు, దేవుడు చెప్పాడు. యెషయా గ్రంథం దీంట్లో అయ్యగారులకి ఏం ఖర్చు ఉండదండి. దీంట్లో బహు ఖర్చు. చెప్తున్నానండి. దీంట్లో అయ్యగారికి ఖర్చు ఎక్కువ. దీంట్లో విశ్వాసకి అయ్యగారికి ఇద్దరికి ఖర్చు ఎక్కువ. అర్థమైందండి? చూడండి, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఉపవాసం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం. మేము ఉపవాసం ఉండగా దేవా, మేము ఉపవాసం ఉన్నాం. ఎలాంటి ఉపవాసం? భీకర ఉపవాసం. ఎలాగా? గోనిపట్ట ధరించుకొని బూడిద చల్లుకొని భీకరమైనటువంటి ఉపవాసం ఉన్నాం. ఇశ్రాయేలు అడుగుతున్నారు దేవుణ్ణి, వినాలి. మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు? మేము మా ప్రాణములను దేనివల్ల ఆయాసపరుచుకున్నారు? ఉపవాసం ఉండి ఆయాసపరుచుకున్నారంట. మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్ట? మా ఉపవాసాలు నువ్వు ఎందుకు పట్టించుకోవట్లేదు? అయ్యగారు అసలు పెద్ద బ్యానర్ అయ్యించారు. నువ్వు ఎందుకు లక్ష్య పెట్టవు అని అందరు. మీ ఉపవాస దినమున ఏం చేస్తా? దేవుడు చెప్తున్నాడు ఇక్కడి నుంచి సమాధానం. మీరు మీ ఉపవాస దినమున మీ వ్యాపారములు చేసుకుంటారు. మీ పనివారి చేత కఠిన పని చేయించుదురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేసుకుంటారు, మీ పనివారి చేత కఠినమైనటువంటి పని చేయించుకుంటారు. వినాలి. ఎప్పుడు? ఉపవాస దినాల్లో కలహపడుచు, వివాదము చేయించు, అన్యాయముగా గుద్దులాడుచు. అది అంటే ఈ ఉపవాసంలో ఏముందని చెప్తున్నాడు? మీ వ్యాపారం మీరు చేసుకుంటారు, కలహాలు ఆడతారు, గుద్దులాడతారు, ఇవన్నీ మామూలే. మీరు ఇలా ఉండి ఉపవాసం చేస్తే నాకేంటి అని దేవుడు అడుగుతున్నాడు. మీ కంటదని పరమున వినపడినట్లుగా అదిగోండి, క్రైస్తవానికి బుద్ధి రావాలండి. ఇట్టి ఉపవాసము నాకు అనుకూలమా? క్వశ్చన్ మార్క్ పెట్టాడు దేవుడు. మీరు ఎందుకునే మేము ఉపవాసం ఉండి కూడా నువ్వు మా ముఖం మాకు వైపు తిప్పడం లేదంటే, మీరు చేసేటువంటి ఉపవాసంలో ఏముంది? వ్యాపారం ఉంది. మీ వ్యాపారం మీరు చేసుకుంటున్నారు, గుద్దులాట ఉంది, కలహాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి.
ఇట్టి ఉపవాసం నాకు అనుకూలమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మనుష్యుడు మనుష్యుడు తన ప్రాణమును బాధ పెట్టుకోవలసినటువంటి దినము, లేకపోతే బాధ పెట్టుకోవలసినటువంటి రీతి విధానం ఇదేనా? మీరు ఆహార పదార్థాలు నీరు ఇవి మానేసి మీ ప్రాణం దుఃఖపెట్టుకుంటే అదే ఉపవాసమా అని అడుగుతున్నాడు దేవుడు. అర్థమవుతుందండి? క్లియర్గా అర్థమవుతుందండి? ఒకడు జమ్ము వలే, అదిగో మత్తయి సువార్తలో ఏం చెప్పాడు 6:16లో? మీ ముఖము నీరసం చేసుకోవద్దు అన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? జమ్ము వలే ఉపవాసం చేస్తే తల ఎలా ఉంటుందో ఇలా ఉంటుందా? చూడండి దేవుడు ఎంత పోలిక చెప్తున్నాడండి. మీరు జమ్ము వలే తల ఉంచుకొని, గోనె పట్ట పట్టుకొని, బూడిద పరుచుకొని కూర్చుండుట అదిగో అదా ఉపవాసమా అని అడుగుతున్నాడు క్రైస్తవ్యాన్ని. అదా ఉపవాసము? అదిగోండి ఒకసారి ఆగండి. అదా ఉపవాసము? అడిగాడా లేదా? పైన ఏమన్నాడు? అది నాకు అనుకూలమా ఉపవాసము? ఇదంతా ఎందుకు వచ్చింది? మేము ఉపవాసం చేస్తున్నాం ఎందుకు చూడడం లేదంటే దేవుడు ఏమంటున్నాడు? నాకు అనుకూలమైన ఉపవాసం మీరు చేస్తున్నారా? మీరు చేస్తుంది ఇది ఉపవాసమేనా అడుగుతున్నాడు. రెండు ఉన్నాయా లేదా అక్కడ? అటు ఉపవాసము యెహోవాకు ఇష్టమని, ప్రీతికరమని మీరు అనుకుంటున్నారు అంతే. నేను ఉపవాసం చేస్తున్నాను, 3 రోజులు చేసేస్తున్నాను, 4 రోజులు చేసేస్తున్నాను, నా అంత భక్తుడు లేడు అని మీరు అనుకుంటున్నారు. అదే చెప్తున్నాడు దేవుడు. అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుంటారు, నేను అనుకోవటాలు సుమా అని అంటున్నాడు దేవుడు. ఉపవాసము అంటే, నిజమైనటువంటి ఉపవాసం అంటే దేవుడు చెప్తున్నాడండి ఇక్కడి నుంచి. జాగ్రత్తగా వినండి. దుర్మార్గుల కట్టిన కట్లు, కాడిమాను మోకులు తీయుట, బాధింపబడిన వారిని విడిపించుట, ప్రతి కాడిని విరుగగొట్టుటయు. ఒకసారి ఆగండి. విరుగగొట్టు అంటే 4 చెప్పాడు దేవుడు. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పడం ఉపవాసం, కాడి మాను మోయడం ఉపవాసం, బాధింపబడిన వాడిని విడిపించడం ఉపవాసం. జాగ్రత్తగా అండి. ప్రతి కాడిని విరగొట్టుట ఏమంటున్నాడు? మళ్ళీ ఒక్కసారి చదవండి ఇక్కడి నుంచి. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు, కాడి మాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయో, ప్రతి కాడిని విరగొట్టుటయో దేవుడునైనటువంటి నేను ఏర్పరచుకున్నటువంటి ఉపవాసము కదా. అంటే దేవుడు ఏ ఉపవాసాన్ని ఏర్పరచుకున్నాడు? ఈ ఉపవాసాన్ని ఏర్పరచుకున్నాడు. దీని యందు ఆయనకి ఆసక్తి లేదు. దీని యందు ఆయనకే నీ ఉపవాసం ఎలా మారిపోయింది? న్యాయాధిపతుల వరకు ఉన్నటువంటి ఈ ఉపవాసం మారిపోయింది. యెషయా గ్రంథంలో చెప్పాడు ఈ ఉపవాసం ఎలా ఉండాలి అంటే, దుర్మార్గులు కట్టిన కట్లు. కీర్తన గ్రంథం ఏంటి? దుర్మార్గులు కట్టిన కట్లు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దుష్టుల ఆలోచనలే దుర్మార్గులు కట్టినటువంటి కట్లు. దుష్టులు ఆలోచన చెప్పున నడువక అన్నాడన్నమాట. అంటే దుర్మార్గులు కట్టినటువంటి కట్లు ఏంటంటే దుష్టత్వం. ఆ కట్లు విప్పాలి. దుష్టత్వం అనే కట్లు విప్పాలంటే ప్రయోగించవలసింది ఏంటి? దేవుని వాక్యం. అంటే ఇప్పుడు దుర్మార్గులు కట్టిన కట్లు విప్పవలసినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? అయ్యగారి మీద. ఉపవాసం దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం అండి ఉందా లేదా? అక్కడ ఏర్పరచుకున్నటువంటి ఉపవాసం చేసే వాళ్ళ మీద
దుర్మార్గులు కట్టినటువంటి కట్లు ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉంది. నెక్స్ట్ కాదండి, నెక్స్ట్ కాడిమాను మోకులు. చాలండి. కాడిమాను మోకులు ఏంటి? కాడి, దుష్టుడు ఏర్పరిచినటువంటి కాడి అంటే పాపభారం. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మీ మీద ఉన్నటువంటి ఆ కాడిని నేను తీసివేస్తాను, నా కాడిని మీకు అప్పగిస్తాను. బాధింపబడిన వారి దుష్టుని చేతల చేత, దుష్టుని యొక్క పన్నాగాల చేత బాధింపబడిన వారు ఉంటారు. వారిని ఏం చేయాలి? విడిపించాలి. ప్రతి కాడి, ఇంకా పైన దుర్మార్గుల కాడి అన్నాడు. ఆ దుర్మార్గుడు ఒకే కాడి కాదండి, ప్రతి కాడి. స్త్రీకి పురుషుడి కాడి వ్యామోహం, పురుషుడికి స్త్రీ వ్యామోహం, అది ఒక కాడా కాదా? కాడా కాదా? దొంగలకి దొంగతనం, వ్యభిచారికి వ్యభిచారం, ఈ కాడా కాదా? ఇలాగ దుష్టుడు అనేక కాడులను ప్రపంచం మీద పెట్టాడు. అందుకే ప్రతి కాడిని విరగొట్టుట, నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. అర్థమైందండి? అంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఉపవాసం ఇదండి. దేవుడు ఏర్పరచుకున్నటువంటి చేస్తున్నారు ఉపవాస కూడికలు. ఉపవాసం ఉందా చెప్పండి, పర్వాలేదు. ఉపవాస కూడికల్లో ఈ ఉపవాసం ఉందా? అప్పుడు ఈ ఉపవాసం గురించి ఎప్పుడన్నా చెప్పారా? ఇదే కదమ్మా ఉపవాసం, ఇది కూడా దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం అమ్మా, ఇది మనుషులు ఏర్పరచుకున్నటువంటి ఉపవాసాన్ని దేవుడు యాక్సెప్ట్ చేశాడు. ఆ అజ్ఞాన కాలం ముందు దేవుడు చూసి చూడక వారిని ఏం చేశాడు? ఉందా లేదా రెఫరెన్స్? ఉందా లేదా? ఇది మనుషులు ఏర్పరచుకున్నటువంటి ఉపవాసాన్ని దేవుడు యాక్సెప్ట్ చేశాడు. ఆ యాక్సెప్ట్ చేసిన ఉపవాసం వెర్రి తలలు వేస్తుంటే దేవుడికి ఇష్టం లేదు. అందుకే దేవుడే ఏర్పరచుకున్నాడు. అందుకే యెషయా గ్రంథంలో నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా అంటున్నాడు. మరి క్రైస్తవులు ఈ ఉపవాసం చేశారండి మన 40 రోజులు? అసలుకే దుర్మార్గులు కట్టినటువంటి కట్లు ఎలా విప్పాలో చెప్పారా? ప్రతి కాడిని సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపమును విడిచిపెట్టి, పౌలు అంటాడు, పాపం ఏం చేస్తుందంట? సులువుగా కట్లు కట్టేస్తుంది, చిక్కులు పెట్టేస్తుంది. అటువంటి కట్లు విప్పేవారే దేవుని దృష్టిలో నిజమైనటువంటి ఉపవాసం చేసేవారు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఉపవాసం చేసేవారు. నెక్స్ట్ కాడిమాను, పాపం అనే కాడిమానును యేసును పరిచయం చేసి ఎవరైతే ఆ కాడిని దింపుతారో వారు దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఉపవాసం చేసిన వారు. బంధింపబడిన వారు, అనేక బంధకాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయండి? అనేక బంధకాలు ఉంటాయి. ఆ బంధకాలన్నింటి నుండి వాక్యం ద్వారా వాడిని విడుదల చేసిన వారు దేవునికి ఏర్పరచుకున్నటువంటి ఉపవాసం చేసిన వారు. విరగొట్టబడినటువంటి ప్రతి కాడిని కూడా ఏం చేయాలండి? విరగొట్టాలి. ఎప్పుడన్నా చెప్పారండి ఇది? ఈ ఉపవాసం ఒకటి ఉందని? దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఉపవాసం. ఇంకా ఉపవాసం అంటే పొద్దున్నే తలస్నానం చేసేయడం, ఆహారం మానేయడం, గుడికి వెళ్ళడం. మరి ఎవడు చేస్తాడు? ఈ లేకుండా పరలోకం ఉంచేద్దా? ఈ లేకుండా పరలోకం ఉంచేస్తుందా? ఇది నీ మీద పెట్టిన బాధ్యత కదా. ప్రభు బాలలో పాల్గొంటున్నావంటే ఇది బాధ్యత కదా. చెప్పాలండి, బాధ్యత కాదా? బాధ్యతే. మరి ఇది లేకుండా పరలోకం రాదు. మనకి ఇప్పటికీ ఇది తెలీదు. సగం మంది క్రైస్తవానికి ఇది తెలియదండి ఇప్పటికీ. అది సగం కాదు, 90% క్రైస్తవానికి దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం ఏంటి అడగండి. బైబిల్లో దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం ఏంటి అడగండి, తెలీదు. ఈ ఉపవాసం ఏం చెప్తారు, దీన్నే గొప్పగా చేస్తారు. ఇక్కడ ఖర్చు లేదు. ఇక్కడ ఖర్చు ఏంటంటే దుర్మార్గులు
కట్లు విప్పాలంటే వాక్యాన్ని వెదజల్లాలి. వాక్యాన్ని వెదజల్లాలంటే సువార్త చేయాలి. సువార్త చేయాలంటే డబ్బులు వెచ్చించాలి. సువార్తకి వెచ్చించడు. వాళ్ళు సంఘాలు కట్టుకోవడానికి వెచ్చిస్తారు. ఇక్కడ కట్లు విప్పడాలంటే వాక్యం వెదజల్లాలి. వాక్యం వెదజల్లాలంటే సువార్త చెయ్యాలి. సువార్త చేయాలంటే ఖర్చా కాదా? మరి ఇక్కడ ఉపవాస కుడికలకు వచ్చేమనుందా? దుర్మార్గులు కాడిమాను తీయాలంటే దానికి సువార్తే. నెక్స్ట్ బంధింపబడిని వారిని విడిపించాలంటే దానికి సువార్త. ప్రతి కాడిని నలగొట్టబడాలంటే విరగొట్టబడాలంటే దానికి ఏది ఖర్చు ఎక్కువ, ఏది ఖర్చు తక్కువ? ఇది ఖర్చు తక్కువ. ఇది ప్రతి ఊరు తిరగాలి, ప్రతి వీధి తిరగాలి, ప్రతి ఇంటింటికి చెప్పాలి. ఏది దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఉపవాసం. ఇదైతే ఏ గొడవ ఉండదు. పొద్దున్న సాయంత్రం వచ్చేసి ఏసీ గదిలో హల్లెలూయా స్తోత్రం అనుకోవచ్చు. ఊరుకుంటాడా? చెప్పాలండి. దేవుడు వాక్యం ఉన్నది ఉన్నాడు చెప్పాలండి. ఊరుకుంటాడా? మీ మెప్పు కోసం నా మెప్పు కోసం వాక్యం చెప్పకూడదు. ఊరుకోడు. ఈయన ఏర్పరచుకున్నాడంట. ఈయన ఏర్పరచుకున్న తర్వాత ఈయన మెచ్చిన ఉపవాసం మనలో ఒకటి ఉందంట. ఏంటి ఈయన మెచ్చిన ఉపవాసం? చదవండి 58. అదే కంటిన్యూ. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టాలి. ఏం పెట్టాలండి? ఆహారం. నీ రక్త సంబంధికి ముఖం తిప్పకుండా ఉండి. రక్త సంబంధి అంటే ఎవరు? మన రక్త సంబంధి అంటే ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడుతారో వాళ్ళు రక్త సంబంధులు. అర్థమైందని? భౌతికపరమైనటువంటి రక్త సంబంధులు కదా. అంటే వాళ్ళని వదిలేమని కాదు నా ఉద్దేశం. మరి ముఖ్యంగా క్రీస్తులో కడగబడిన వారు మన రక్త సంబంధులు. స్వచ్ఛమైనటువంటి వాక్యం తెలుసుకున్న వారు, సత్యమైనటువంటి వాక్యాన్ని ఫాలో అయ్యేవారు మన రక్త సంబంధులు. దిక్కుమాలిన బేదలను చూడండి. ఎంత కష్టమయ్యే ఉపవాసం. బేదలను మన ఇంటి చేర్చుకోవాలంటండి. ఏంటండి? ఇవన్నీ అయ్యే పనులా? అందుకే ఇది పెట్టేసుకున్నాం శుభ్రంగా. గొడవ ఉండదు. ఇంటికి చేర్చకపోయినా వీళ్ళకి కనీస సహాయం చెయ్యాలి. వీళ్ళకే కొన్ని ఇంటికి చేర్చుకోలేకపోతున్నాం, కనీస సహాయం చెయ్యాలి. బేదలను ఇంటికి చేర్చుకుంటూ వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు, ఎప్పుడు సంవత్సరానికి ఒకసారా? కనపడినప్పుడు. పరలోకం అంత ఈజీగా వచ్చేదండి. ప్రభువా స్తోత్రం అంటే వచ్చేది. ఎంత కష్టమో హోంవర్క్ చూడండి. వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు నీకు వీలైతే వస్త్రములు ఇచ్చుటయ్యో. ఇదియే కదా నాకు ఇష్టమైనటువంటి, అంటే ఏంటి? దేవుడికి ఇష్టమైన ఉపవాసం. మనం ఏ ఉపవాసం చేస్తున్నా మనకిష్టమైన ఉపవాసం చేస్తాం. చెప్పాడా లేదండి? నేను దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం అని చెప్పాడు. దేవుడికి ఇష్టమైనటువంటి ఉపవాసం ఉన్నాయా లేదా? బైబిల్లో ఉన్నాయా లేదా? ఏం చేయాలి? ఇది ఆహారం లేని వారికి నీ ఆహారంలో, నా దగ్గర లేదు ప్రభువా, నా కుటుంబమే సాగటం లేదు అని నువ్వు తెలివిగా అంటావు. అందుకే ఏమన్నాడు? చదవండి ఒకసారి. నీ ఆహారము నువ్వు తింటున్న దాంట్లో కొంత ఎవరికి పెట్టాలి? ఆహారం లేనివాడికి పెట్టాలి. అందుకే నీ ఆహారం అన్నాడు. నువ్వు సంపాదించిన సొమ్ము అనలేదు. ఏమీ లేదు ప్రభు నా దగ్గర అంటావు నువ్వు. దేవుడు తెంగరోడు ఏం కాదండి. ఎంత చక్కగా రాయించాడు చూడండి. నీ ఆహారంలో ఆకలి కొన్న వరకు పెట్టాలి. నువ్వు 3 పూటలు చేస్తుంటే అంత చేయలేము, కానీ ఒక 2-3 రోజుల కన్నా సరే ఎవరికన్నా పెట్టాలి. నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాల బేదలకు సహాయం చేయడం. ఇంత చేర్చుకునేటువంటి
అంత ఔదార్యం భక్తిలో అంత స్థాయికి మనం ఎదగలేదండి. మనం పరిశుద్ధులుగా ఫీల్ అయిపోకూడదండి ఎప్పుడు. ఎవరు పరిశుద్ధులు అంటే ఇదిగో వీళ్ళ పరిశుద్ధులు. మనం పరిశుద్ధులుగా ఎప్పుడు ఫీల్ అయిపోకూడదు. ఇటువంటి ఉపవాసాలు చేస్తున్న వాళ్ళు పరిశుద్ధులు. అర్థమైందండి. వస్త్రము ఏదో సంవత్సరానికి ఒకసారి ఇచ్చి వదిలేస్తాం, అంతేనండి. మేలైనది చెయ్యగోరి అలా చేయకుండుట పాపం. ఒకడు ఆహారం లేకుండా ఇంటికి వచ్చాడు, వాడికి తునమో పనమో ఏదో ఒకటి ఇచ్చి పంపించాలి. పాపానికి ఉన్నటువంటి డెఫినేషన్ మేలైనది చెయ్య నెరిగి అలా చేయనోడికి పాపం. భవతి భిక్షాం దేహి అని వస్తాడు, లేకపోతే ధర్మం చెయ్యండి అని వస్తాడు. ఏంటి ధర్మం చేయడం అంటే? ధర్మాన్ని, నీ ధర్మాన్ని, నేను ఆకలిగా ఉన్నాను, నువ్వు నాకు ఆహారం పెట్టాలి, అది నీ ధర్మం, దేవుడు ఏర్పరిచిన ధర్మం అది. ధర్మం చెయ్యి, అడుక్కోటలేడు. నీ ధర్మాన్ని నిర్వర్తించు, ధర్మం చెయ్యి, నీ ధర్మాన్ని గుర్తు చేస్తున్నాడు. నువ్వు చెయ్యలేదనుకో, ఎంతో కొంత రూపాయో పాపాయో చేయలేదనుకో, ఎక్కడ ఉంటుంది సాక్ష్యంగా? తీర్పు దినాన్న ఉంటది. భక్తులు పాటలు పాడుకున్నారండి చక్కగా. ఇదిగో దేవా నా జీవితం, జైపాల్ గారి పాట విన్నారు కదా, చక్కగా చాలా చక్కగా ఉంటుంది. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం అంటే శిరస్సు నుంచి పాదం వరకు నీకు ఇచ్చేస్తున్నాను. అంటే నా జీవితమే నీకు ఇచ్చేస్తున్నాను. ఇంకేం కావాలి ప్రభువా? నీకు ఇంకేం కావాలి? నేను సహాయం చేయను ఎవరికి, నేను ఇది చేయను, కానీ నా జీవితం ఇచ్చేస్తున్నాను. అంటే నీ బోడి జీవితం ఎవరు దేవుడికి వద్దు. నీ బోడి జీవితం, అటువంటి జీవితం దేవుడికి వద్దు. ఎటువంటి జీవితం కావాలి? ఇటువంటి జీవితం కావాలి. ఇటువంటి దేవుడికి ఇష్టమైనటువంటి ఉపవాసం కావాలి. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం. పేదల పోషణ కొరకై నా ఆస్తి అంతా ఇచ్చేసిన కాల్చబడుటకు. చూడండి, కొన్ని ఉద్యమాల్లో కాల్చబడుటకు వాళ్ళు సరైన అప్పగించేస్తారు ఉద్యమాల్లో. అలాగే దేవుడి కోసం మనకు కాల్చబడడానికి మన శరీరం అంతా ఇచ్చేసినా సరే, పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చేసినా సరే, అంటే నీ జీవితాన్ని దారిపోసిన దేవుడికి ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. అంటే పేదల పోషణకు ఆస్తి ఇచ్చేసావు, పేదల మీద ప్రేమ కాదు, దేవుడి మీద భయంతో, భక్తితో కాదు. అర్థమైందండి? ఇవ్వకపోతే ఏదో జరిగిపోతుంది. అదే బేదల మీద ప్రేమ ఉంటే మళ్ళీ ఇక్కడ అది అలా చెప్పడు దేవుడు. బేదల కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను. మరి బేదల కోసం ఆస్తి అంతా ఇచ్చే ప్రభువుకి ఇష్టమైనటువంటి ఉపవాసం కదా ఇది. మళ్ళీ ఇక్కడ ఇలా ఎందుకు అంటున్నాడు అంటే, ఆ ఇచ్చే మనస్సు సరిగ్గా లేదు. దేవుడు భయపడేస్తున్నాడు. చెయ్యవలసిన బాధ్యత నాదని ఇవ్వడం లేదు. అందుకే ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. నా జీవితాన్ని ఇచ్చేసిన ఎదుటివాడికి సహాయం చేయకపోతే నా భక్తి నిరర్ధకమే. అదే ఒక అన్యుడు చేసాడు అనుకోండి, అది దేవుడు ఆ అన్యుడిని లాక్కుంటాడు. తెలుసండి? జీవితాన్ని ఇచ్చేస్తున్నాను దేవుడికి, ఇంకేం ఇవ్వాలనుకోకండి. చెయ్యవలసిన బాధ్యత. నువ్వు 100 రూపాయలు తెచ్చుకుంటే కనీసం ఒక 2 రూపాయలు నెట్టు. అర్థమైందండి? అదే ప్రభుకి దేవుడికి ఇష్టమైనటువంటి ఈ 2 ఉపవాసాలు చేయకుండా పరలోకం వెళ్ళరండి. వెళ్తారనుకుంటున్నారా? ఈ ఉపవాసం అన్యుడు చేసాడు అనుకోండి, నువ్వు సువార్త పరిచయం చెయ్యి, గ్రామాలు తిరిగే, ఇంటింటి తిరిగే, లేకపోతే పేదల పోషణ నీ ఆస్తి అంతా ఇచ్చేసినా సరే, ఇది లేకపోతే వెళ్ళవు. ఏంటండి? పొల్లైనా సరే నిరర్ధకము కానేరదు. మీరు మధ్యలో వచ్చి నేను ఏదో చెప్పాలనుకున్నది మర్చిపోయాను. మరి
ఈ ఉపవాసాలు చేస్తున్నారండి క్రైస్తవులు? ఈ ఉపవాసాలు ఉన్నాయా? లేవు. ఎందుకు? ఖర్చు ఎక్కువ. ఇక్కడ అయ్యగారికి ఖర్చు, విశ్వాసికి ఖర్చు. ఇక్కడ విశ్వాసికి ఖర్చు. చాలా మంది అభిప్రాయం ఏంటంటే దేవుడికి డబ్బు ఎందుకండి? దేవుడికి డబ్బు అవసరం లేదు, సహోదరుడికి అవసరం. ఆ అక్కరలో ఉన్నటువంటి సహోదరుడికి అవసరం. ఆ అవసరం తీర్చవలసిన బాధ్యత నీది. దేవుడు అందుకే నీ భూమి మీద పెట్టాడు. ఇది నాకు ఇష్టమైనటువంటి ఉపవాసము అంటున్నాడు. ఏంటి? దేవుడి వాక్యాన్ని వ్యాపింప చెయ్యడంలో ఏం చేస్తాం? ఖర్చు పెట్టాలి. సహోదరుడికి యొక్క అక్రతల విషయంలో ఖర్చు పెట్టాలి. మనం ఏం చేస్తాం? ఈ రెండు బాధ్యతలు ఎవరు చెయ్యాలి చెప్పండి? ఈ రెండు బాధ్యతలు ఎవరు చెయ్యాలి? విశ్వాసులు అయ్యగారి చేతిలో పెడితే అయ్యగారు సంఘము తరపున నిర్వహించవలసినటువంటి రెండు బాధ్యతలు. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? మరి చేస్తున్నారా? చర్చి మీద చర్చి, చర్చి మీద చర్చి, చర్చి మీద కడుతున్నారా లేదా? అది బాగోలేదని ఇది కూర్చి చేసి కడుతున్నారా లేదా? మరి ఏం చేస్తారా? మరి అనేక విశ్వాసులు తీసుకొచ్చి నీ చేతిలో పెడుతున్నారు కదా, మరి ఈ ఉపవాసాలు మీరు ఇస్తున్నారు, బాగానే ఉంది. లెక్క ఎవరిని అడుగుతాడు? దైవజన్ని అడుగుతాడు. అందుకే వాక్యం బోధించేవాడికి ఎన్ని? రెండింతలు. అందుకే వాక్యం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదవాలి బోధించేవాడు. వాక్యం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పాలి. అర్థమైందండి? నీ మెప్పుకో నా మెప్పుకో, అయ్యో నువ్వేమనుకుంటాడు ఇలా చెప్పేస్తే నేనేమనుకుంటాను అని ఎటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు. ఈరోజు అన్నీ కూడా ఏ బోధలో బుజ్జగించేటువంటి బోధలు. ఈ ఉపవాసానికే పరిమితం చేశారా లేదా? చేయవలసిన ఉపవాసం మర్చిపెట్టేసి అది కప్పేసి ఈ ఉపవాసానికే. ఎందుకంటే దీంట్లో ఖర్చు ఉంది. మీ సంఘం చిన్న సంఘం అనుకో, సహకరించలేదనుకో, అది వేరే విషయం. దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు దాన్ని. ఉన్న దాంట్లోనే కొద్దిగా చెయ్యి, ఉన్న దాంట్లోనే కొద్దిగా చెయ్యి. కానీ పెద్ద పెద్ద సంఘాలు కూడా ఇది చేయటాలండి, అదే బాధ. సువార్తకి వెళ్ళే అన్ని కూడా ఏ సంఘాలండి? చేయండి. పోనీ ఇలా చేయడం లేదు, మరి దేవుడికి ఇష్టమైనటువంటి ఉపవాసం విశ్వాసాన్ని చెయ్యాలా? చేస్తున్నాడా? 3 పూట్ల తిండి లేకుండా లేవు కదా, ఉన్నావా? నా దగ్గర ఎక్కడదండి, మాకే సరిపోటాలు అంటారు. 3 పూట్ల తిండి లేకుండా ఉన్నా. అందుకే నీ ఆహారమును నీ దగ్గర లేదనుకో, చూడండి ఎంత కరాఖండిగా దేవుడు చెప్పాడు. నీ ఆహారమును, నీ జీవితం వద్దు బాబు. పేదల పోషణకు, వస్త్రానికి అంటే బైబిల్ ఎప్పుడు సమాజ సేవ చేస్తుందండి. సమాజాన్ని, సంఘ సేవ కాదు, సమాజం, ఓల్ సమాజాన్ని. సామ్యవాదము. అర్థమైందండి? ఓ మాట చెప్తాను ఒకసారి. ఇవి చెయ్యకపోయినా మనం పాస్టర్ గారికే చేయకూడదు. ఎందుకంటే శాపం వచ్చేద్దని భయం, పాపం వచ్చేద్దని భయం, కీడు వచ్చేద్దని భయం. మరి అయ్యగారి ప్రకారం జీవించాలనుకుంటున్నావా? మరి దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం, మరి దేవుడి కోపం రాదా? దేవుడి కన్నా గొప్పవాడు అయ్యగారు. మరి దేవుడికి ఇష్టమైన ఉపవాసం ఊరికి వెళ్ళిపోదాం అనుకున్నారా మహిమేఘం మీద? ఏమండే వాళ్ళు చెప్పిన మాటలు నమ్మేస్తున్నారా? మహిమేఘం మీద ఊరికి అల్లెలే స్తోత్రం అనుకుని వెళ్ళిపోతే ఇంత హోంవర్క్ ఉంది. దేవదూతలు తీసుకెళ్తాయి, మేము తీసుకెళ్ళిపోతాం. ఎంత హోంవర్క్. నువ్వు చెయ్యకపోతే అన్యుణ్ణి రక్షిస్తాడు దేవుడు. అర్థమైందండి? ఉదాహరణ చెప్పండి. బైబిల్లో కొర్నేలి అన్యుడు. దాన ధర్మాలు చేయనవసరం లేదు. అంటే మరీ ఏదో చేసామని కాదు, నీకు తోచిన దానిలో చెయ్యవలసిన బాధ్యత ఉంది. కొంతమంది చెయ్యని అవసరం లేదంటారండి.
కొర్నేలి 10వ అధ్యాయం అపొస్తలుల కార్యం 4వ వచనం. ఏమి చేయని అవసరం లేదండి, మీరు తీసుకొచ్చి మాకు పెట్టేస్తే చాలండి చేతిలో. మీకు పరలోకం నుండి డైరెక్ట్గా ఆశీర్వాదం వచ్చేస్తుంది. ఇవ్వకపోయావా కీడు నీకు, అంతే. భయపడిపోతుంది. ఇవ్వకపోతే ఏండే ఇవ్వచ్చు, నేను కాదంటలేదు. ఇవి చేస్తే ఎంతన్నా ఇవి చేస్తే ఎంతన్నా ఇవి ఎంతైనా సపోర్ట్ చేయి. ఈ లేనప్పుడు సంఘంలో ఎందుకు కనీసం మినిమంలో మినిమం ఉండాలి కదా. ఇదిగో సంఘం తరపున ఈరోజు లేకపోతే ఈ నెల ఇంతమంది పేదలకి ఆహారం పెడుతున్నాం, ఇంతమంది పేదలకు వస్త్రాలు ఇస్తున్నాం. ఇదిగో దేవునికి ఇష్టమైన ఉపవాసం మనం చేస్తున్నాం. ఇది లేక అన్యుల నుంచి పిలుచుకుంటున్నాడండి దేవుడు. కొర్నేలు చూడండి 10వ అధ్యాయం 4వ వచనం. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగిన. అందుకు దూత నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరి. కొర్నేలు ఒక అన్యుడండి. ఆయన అన్యుడు చేసినటువంటి ధర్మకార్యాలు ఎక్కడికి వెళ్ళినాయి? ఏంటి ధర్మకార్యాలంటే? ఇది చేసి ఉంటాడు కొర్నేలి. ఇవి తెలియదు కదా కొర్నేలికి. ఏం చేసి ఉంటాడు? లేదా జీవితాన్ని ఇచ్చాడా? ఇచ్చాడు, జీవితాన్ని ఇవ్వలేదు. జీవితం ఇచ్చినట్టు, ఇది ఇవ్వకపోతే జీవితం ఇవ్వలేనట్టే. నీకు మినిమం ఎక్కడ చేయని అంటే దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరిని అంట. అప్పుడు కొన్నేళ్ళు రక్షించబడ్డా లేదా? రక్షించబడ్డా లేదా? అంటే ఒక అన్యుడు చేసేటువంటి ధర్మకార్యాలే దేవుడు చూస్తుంటే, క్రైస్తవుడుగా నీ ధర్మకార్యాలు దేవుడు చూస్తాడా లేదా? మరి బలా నమ్మకమైన దాసుడా అంటాడా? దేవుడి సన్నిధికే చేరేయంటండి. చదవండి ఇంకా. ఇప్పుడు నీవు 1వ వచనం నుంచి చదవండి. ఇటాలీ పట్టణం అనబడిన శతాధిపతి అయినటువంటి కొర్నేలి అనే భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి, అదిగోండి ప్రజలకు ఏం చేస్తున్నాడంట? ఎవరో కొన్నేళ్ళు అన్యుడు ఏం చేస్తున్నాడు? బహుధర్మము చేయొచ్చు. ఈ మాట ఎవరు పలుకుతున్నారు? పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు పలికిస్తున్నాడు. అంటే కొర్నేలి, అన్యుడైనటువంటి కొర్నేలి దాన ధర్మాలు అన్యుల్ని చాలా చీఫ్ గా చూస్తామండి మనం. అర్థమైందండి? కొన్ని సందర్భాల్లో మనకన్నా ఆలే బెస్ట్, చాలా బెస్ట్. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదు, మనకు ఉంటుంది పక్షపాతం. నేను గొప్పవాడిని క్రీస్తుని నమ్ముకున్నాను, వాడు నమ్ముకోలేదు, కానీ వాడి కార్యాలు నిజంగా బైబిల్ తగ్గట్టుగా ఉన్నాయి, నీ మాత్రం లేవు. అందుకే చూడండి, ఒక అన్యుని లేపుకున్నాడు దేవుడు. ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. అతని దాన కార్యములు ధర్మ కార్యములు ఎక్కడికి వెళ్ళినాయి? దేవుడి సన్నిధికి వెళ్ళాడు. అంటే అతని వెళ్ళాయి అంటే మనం వెళ్తాయి వెళ్ళవా? లేదు ప్రభు నేను జీవితం ఇచ్చేసానంటే, ఈ చెయ్యని ప్రభు నేను జీవితం ఇచ్చేసాను, ఈ చెయ్యని ప్రభు జీవితం అర్పించేశానంటే అవుద్దా? ఒప్పుకోడు. ఇదండి నిజమైనటువంటి ఉపవాసం. అర్థమైందండి? అంటే దేవుడు పదునైనటువంటి మాటలు మీ దగ్గరికి రాకపోవడమే శ్రేయస్కరం అండి. వచ్చినాయి అంటే తీర్పు దినాన్ని మిమ్మల్ని నిలబెట్టేస్తాయి. అర్థమైందండి? వాక్యంతో చెలగాటం కాదు, దేవుడు పదునైనటువంటి మాటలు, సత్యమైనటువంటి మాటలు ఏవైతే ఉంటాయో అవి మీ దగ్గరికి రాకపోవడమే మీకు ఎంతో కొంత వచ్చినాయి అంటే ఖచ్చితంగా దాన్ని చేసి తీర్చవలసిందే. ఎందుకంటే తీర్పు దినాన్న నీకు ఆ రోజు పలానా ఓడి చెప్పాడు కదా, అడుగుతాడా లేదా? కొర్నేలిని ఎందుకు పెట్టాడు బైబిల్ని? ఒక అన్యుడే చేశాడు, నువ్వేం చేస్తున్నావు?
వాక్యం అంటే అంత అలాగ ఉంటుంది. వాక్యమే సాక్ష్యం. ఏంటండి? మనం ఏదో అల్లాటప్పగా తీసుకుంటాం. అర్థమైందండి? అందుకే ఇప్పుడు ఏది నిజమైనటువంటి ఉపవాసం? దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఉపవాసము. నువ్వు తిండి నీరు మానేయడం వల్ల దేవుడికి ఉపయోగం ఏమీ లేదు. నీ ఇంట్లో బియ్యం మిగులు, ఇప్పుడు ఆ బియ్యం ఎవరికైనా పెడతావా? పెట్టు. అందుకే ఈ ఉపవాసాన్ని దేవుడు మార్చేసి యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో 3వ వచనంలో నేను ఏర్పరచుకున్న ఉపవాసము, అదే అధ్యాయంలో నాకు ఇష్టమైనటువంటి ఉపవాసము. మరి ఇంకో డౌట్ కొట్టవచ్చు రావచ్చు. యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం చేశారు కదండి. మరి దానికి ఏం చెప్తారు? ఉపవాసం అంటే ఏం చెప్పాను? ఆలోచన దేవుని మీద పెట్టడమే. యేసు ప్రభు వారికి అతి గంభీరమైనటువంటి పని ఉందండి. ఆ పనిలో సఫలీకృతుడు అవ్వడానికి ఆయన ఆలోచనలన్నీ కూడా దేవుని మీద పెట్టాలి. అందుకే 40 రోజులు ఏకాంతంగా వెళ్ళి ఉపవాసము చేశాడు. ఆయన యూదులు చేసినట్టు చేయలేదు, ఉపవాసం చేశాడా? ఎందుకో ఒక పని భారం, అదేంటంటే ప్రపంచాన్ని పాపం నుండి విడిపించేటువంటి పని భారం ఆయనకి స్టార్ట్ అవ్వబోతుంది. దానికి దేవుడితో సహవాసం కావాలి. అందుకే 40 రోజులు దేవుడితో సహవాసం చేశాడు ఆయన ఉపవాస రూపంలో. అందుకే ఉపవాసమైన తర్వాతే సువార్త మొదలైందా లేదా? మొదలైందా లేదా? మరి మీరు తెలుగు అడుగుతారు, ఉపవాసం యేసుప్రభు వారు చేశారు కదంటే మీరు ఏంటి కాదంటారు. మరి యేసుప్రభు వారు చేసిన ఉపవాసం తర్వాత ఏంటి? తర్వాత నుంచి శిష్యులను అడిగారు, మీరు మీ శిష్యులు ఉపవాసం చెయ్యరా అంటే ఏమన్నాడు? పెండ్లు కుమారుడు ఉన్నంతసేపు వాళ్ళు ఉపవాసం వాళ్ళు నిజమైనటువంటి ఉపవాసం చేస్తున్నారు నా శిష్యులు. నేను నిజమైనటువంటి ఉపవాసం చేస్తున్నాను సమాజంలో. ఆ యెరూషలేము ప్రాంతంలో ఏంటి ఉపవాసం అంటే దుర్మార్గులు కట్టినటువంటి కట్లు ఇప్పారా లేదా? శిష్యులు వాక్యం బోధించి, యేసు ప్రభు వారు ఈ వాక్యం బోధించి కాడిమాను మోకులు ఇప్పారా లేదా? బంధింపబడినటువంటి వారిని చేశారా లేదా? యేసు ప్రభు వారు చేశారు ఈ ఉపవాసం, శిష్యులు చేశారు. ఆహారం లేని వారికి ఆహారం పెట్టాడా లేదా యేసు ప్రభు? అనేకులు యేసు ప్రభు వారి చుట్టూ ఎందుకు తిరిగారు? భౌతిక వస్త్రములు ఇవ్వలేదు కానీ రక్షణ అనే ప్రశస్తమైనటువంటి వస్త్రాన్ని యేసు ప్రభు వారు ఇచ్చారా లేదా? మరి ఈ ఉపవాసం చేశారా లేదా? ఉపవాసము మనం ఎందుకు చెయ్యాలి అంటే, ఆ ఉపవాసం చేసేటప్పుడు నా ఆధ్యాత్మిక స్థితి ఏంటి, నేను ఎంతవరకు దేవుడి కోసం బ్రతుకుతున్నాను, నా ఆధ్యాత్మిక స్థితి ఏంటి అని దేవునితో ఏకాంతములో దేవునితో మనం మనస్సుని ఆయన ముందు పెట్టడమే ఉపవాసం. అర్థమైంది? ఆ ఉపవాసానికి ఈ ఆహారం ఇది అడ్డు వస్తుంది కాబట్టి అది మానేస్తారు. అది అర్థమైందండి? అసలు చెయ్యవలసిన ఉపవాసాలు ఇవి. అంటున్నారు నేను ఆకలి కొంటిని, అప్పుడు శిష్యులు ఎవరో పెట్టలేదు ఆయనకి. అప్పుడు శిష్యులు ఎవరు ఆయనకి దాహం ఇవ్వలేదు. పరదేశినై ఉంటేనే నన్ను చేర్చుకుంటుంది, దిగంబరినై ఉంటేనే నాకు బట్టలు ఇచ్చి. యేసుప్రభు వారికి ఎవరైనా బట్టలు పెట్టారండి? పెట్టలేదు. రోగినై ఉంటేనే నన్ను చూడవచ్చు. ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చారా? చెరసాల్లో ఉంటేనే నా యొద్దకు వచ్చిరని చెప్పాను. అందుకు నీతిమంతులు ప్రభువా ఎప్పుడు నీకు ఆకలి కొంటివి చూచి మేము ఎప్పుడేం ఇవ్వలేదు కదా ప్రభువా, ఎందుకు ఇలా చెప్తున్నావు, దీని అర్థం ఏంటో చెప్పు అని అడిగారు. నీవు తప్పికొని ఉండి చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశమై ఉండి చూచి నిన్ను చేర్చుకుంటమే, దిగంబరమై ఉండి చూచి బట్టలు ఇచ్చితిమి, చూచి
అడిగినా అందుకు రాజు రాజు అంటే ఎవరు? హేరోదా? యేసుక్రీస్తు వారా? మిక్కిలి సమాజంలో మీకన్నా మిక్కిలి అల్పులుగా, మీకన్నా దేవుడి దయ వల్ల 3 పూట్ల మనకి ఏదో వెళ్తుంది కదా, మీకన్నా అల్పులు ఉన్నారా లేదా? లేరా? ఉన్నారు. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేస్తే అది నాకు చేసినట్టని మీతో నిశ్చయముగా చెప్తున్నా, మీ ఫలము పోనే పోదు. అంటే విశ్వాసిగా ఉందా లేదా? ఇది దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం. ఈ ఉపవాసం ప్రతి విశ్వాసి తనకి సామర్థ్యం కొలది, తనకున్న సామర్థ్యంలోనే తన స్థాయి కొలది చెయ్యాలండి. పిచ్చోళ్ళే చేస్తారండి దాన ధర్మాలు. మనం అనుకుంటాం వీళ్ళు ఎన్ని దాన ధర్మాలు చేసిన వెళ్ళరు, మనం యేసుని నమ్మేసుకున్నాం కాబట్టి వెళ్ళిపోతాం అనుకుంటారా? లేదా? క్రైస్తవంలో ఉందండి, ఉంది ఈ జాడ్యం. వాడు దాన ధర్మాలు చేసి యేసుని నమ్మకపోతే వాడు వెళ్ళడు. యేసుని నమ్ముకుని నువ్వు చేయకపోయినా వెళ్ళవు. అర్థమైందండి? నీ భ్రమ అంతేది. అర్థమైందండి? ఎందుకంటే తండ్రికి ఇష్టమైనటువంటి ఉపవాసం. ప్రార్థన చేసుకో.